తెలంగాణలో రెండో ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవానే కొనసాగింది. 27 జిల్లాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో బీఆర్ఎస్ గెలిచింది. నిర్మల్ జిల్లాలో బీజేపీ గెలుపొందింది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. సిరిసిల్ల, మెదక్, రంగారెడ్డి, భువనగిరిలో బీఆర్ఎస్ ఒక టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వికారాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది. మొత్తం మీద మరొకసారి కాంగ్రెస్ సత్తా చాటింది అనే చెప్పాలి. క్లియర్ మెజారిటీ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్కి బీఆర్ఎస్ చాలా ప్రాంతాల్లో టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయగలిగిందనే చెప్పొచ్చు. సో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం మనం ఒకసారి చూస్తే, డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్లో మొత్తం స్థానాలు 156 ఉంటే కాంగ్రెస్ 53 గెలిచింది, బీఆర్ఎస్ 29 గెలిచింది, బీజేపీ 43, ఇతరులు ఒక 11. ఇట్లా విల్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్. మనం ఓవరాల్గా ఏ ప్రాంతంలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఎన్నెన్ని స్థానాలు ఉన్నాయి, ఎవరు గెలిచారనేది మనం మరింత క్లియర్గా చూద్దాం. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి చంద్రశేఖర్ మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు. సో ఓవరాల్గా కాంగ్రెస్ మరొకసారి సత్తా చాటిందనే చెప్పాలి. బీజేపీ మాత్రం ఎక్కడా కూడా డిపాజిట్ని సైతం కాపాడుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం చాలా విషయాల్లో చాలా సీరియస్ అవుతుంది రాష్ట్ర నాయకత్వం మీద అంటూ మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో విడతకు సంబంధించిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ 2297, ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ ఇంకా రావాల్సి ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే నిన్న రాత్రి 1 గంట ఆల్మోస్ట్ 1 గంట 2 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో ఎన్ని వచ్చాయి, ఓవరాల్ ఎన్ని అనేది కొంచెం చిన్న వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ 2297, అలాగే బీఆర్ఎస్ 1191, బీజేపీ 257, ఇతరులు స్వతంత్రులు అందరూ కలిపి 578 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. సో మొత్తం మీద 4333 స్థానాల్లో సగం కంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. మరొకసారి మొన్న చూసాం, మొదటి విడతలో కాంగ్రెస్ 60% స్థానాల్లో గెలుపొందింది, ఇంక్లూడింగ్ ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 60% స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు మరొకసారి మనం చూస్తున్నాం, కేవలం ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండానే మోర్ దాన్ 50% వచ్చినాయి. సో మరొకసారి ఆల్మోస్ట్ 60% గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏకగ్రీవాలతో కలిపి. సో ఆన్ యావరేజ్ కాంగ్రెస్ 60% గెలుపొందుతూ వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కొన్ని చోట్ల గట్టి పోటీ ఇస్తుంది, కొన్ని చోట్ల ఇవ్వలేకపోతుంది. సో బీఆర్ఎస్ కొంచెం తక్కువ స్థానాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 30% వరకు బీఆర్ఎస్ గెలుపొందుతూ వస్తుంది. ఒక 10% వరకు రిమైనింగ్ అందరూ కలిపి 5 to 10% మధ్యలో ఉన్నారు. సిపిఐ, సిపిఎం, అలాగే ఇండిపెండెంట్స్ అన్నీ కలిపి కూడా. సో ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, సో రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరొకసారి కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుంది. మోర్ దాన్ 50% గెలిచింది, ఇంక్లూడింగ్ ఏకగ్రీవాలతో కలిపితే ఆల్మోస్ట్ 60%. మొదటి దశలోనూ అంతే, రెండో దశలోనూ అలాగే కనిపిస్తుంది. సో ఎవరి వర్షన్ ఎలా ఉంది ఈ ఫలితాల మీద? ఎస్ నందు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికలు రెండో విడత సైతం ఈ నెల 14 అంటే నిన్న రాత్రి వరకు ఫలితాలు వెలువడ్డాయి. ఓవరాల్ గా ఈ నెల 11న జరిగినటువంటి మొదటి విడత ఫలితాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభంజనము హవా కొనసాగిందో అదే పంత అదే తీరున మరొకసారి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి, అంటే అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయ దుందుబి మోగించారని చెప్పుకోవచ్చు. రెండవ స్థానానికి సంబంధించి దాదాపు భారత రాష్ట్ర సమితికి సంబంధించి 25% పైగా సీట్లు వచ్చాయి. కేవలం సిద్దిపేట, జనగామ, కుమురం భీం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలు, అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ హవా కనబడింది. మిగతా ప్రాంతాల్లో
వెనుకంజలో ఉంది. ఇక ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 6% స్థానాలతోనే భారతీయ జనతా పార్టీ 2వ దశలో తన హవా కొనసాగించింది. కేవలం కరీంనగర్ లోక్సభ పరిధిలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక చెప్పుకోదగ్గ స్థానాలను సాధించడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే 85.86% పోలింగ్ పర్సెంటేజ్ 2వ విడత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జిల్లాల్లో నమోదైంది. దాదాపుగా 46,70,000 పైచీలకు ఓటు హక్కును తాము వినియోగించుకోవడం జరిగింది. నందు భువనగిరికి వచ్చేసరికి అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమైంది. ఇక్కడ దాదాపు 92% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక నిజామాబాద్ లో అత్యల్పంగా అతి తక్కువగా నమోదైంది. దాదాపు 76% మాత్రమే ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. తొలి విడతలోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనము ఈ దఫా సైతం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు అంతా కూడా మేము మా పార్టీకి ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, మాకు అండగా ఉన్నారు, ఈ అండదండలన్నీ కూడా మరి 5 ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ విజయం మాకు నిరూపితమైంది. రాబోయే కాలంలో ఈ నెల 17వ తేదీన 3వ దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సైతం తమకి ప్రజల మద్దతు ఖచ్చితంగా లభిస్తుందనే ధీమాతోని అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. ఇది అధికార పార్టీల గుర్తులతో లేదు కాబట్టి ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకున్నారు తప్ప తమకి ప్రజల మద్దతు ఉంది, రాబోయేది మా కాలమే, మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, దానికి సంకేతమే ఈ ఎన్నికల ఫలితాలు. ఖచ్చితంగా ప్రలోభాలు కావచ్చు, అధికార పార్టీ వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల్లో కనిపిస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్